హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చికెన్ కర్రీని అయితే ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి చికెన్ చుక్కకూర కర్రీని అయితే ట్రై చేయండి. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే తింటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేంత టేస్టీగా అయితే ఉంటుంది. అలాగే ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్. ఇప్పుడైతే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీనికోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని బాండి, అందులో కొంచెం ఆయిల్, అందులో ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలను అయితే యాడ్ చేసేసుకోవాలి. వీటిని అయితే కాస్త వేగనివ్వాలి. నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే ఒక స్పూన్ యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపును కూడా యాడ్ చేసేసుకొని అంతా అయితే ఒకసారి బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక మీడియం సైజ్ టొమాటోని అయితే ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఆ టొమాటో ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మరొకసారి దీన్ని అయితే కలిపేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇందులో కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని మరొకసారి అంతా కలిసేలా కలిపేసుకోవాలి. మనం చికెన్ అయితే ముందుగానే నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టుకోవాలండి. పక్కన నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ని కూడా ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసి అంతా బాగా కలిసేలా మరొకసారి కలిపేసుకోవాలి. మనం మసాలాలు అయితే ఎప్పుడైనా చికెన్ వేసిన తర్వాత అయితే ఒకసారి బాగా కలుపుకోవాలండి. అప్పుడైతే చికెన్ కొంచెం పడతాయి. అందుకోసం ఇలా కలిపేసిన తర్వాత అయితే ఇందులో అయితే మన కారానికి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి. మా ఇంట్లో అయితే మేము కారం తక్కువ తింటామండి, అందుకని 1 స్పూన్ కారాన్ని అయితే యాడ్ చేసేసుకున్నాము. మీరైతే మీ టేస్ట్కి తగ్గట్టుగా అయితే కారాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. అంతా యాడ్ చేసేసిన తర్వాత అంతా అయితే ఒకసారి చికెన్ని బాగా కలిపేసుకోవాలండి. నెక్స్ట్ అయితే దీని మీద మూత పెట్టయితే చికెన్లోని వాటర్ బాగా పైకి తేలేలా అయితే చికెన్ అయితే ఉడికించుకోవాలండి. ఇలా బాగా ఉడికిన తర్వాత అయితే మూత తీసుకొని ఇందులో అయితే మన పులుసుకు సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. మేమైతే 1 గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసేసాము. మీరు కూడా అయితే చూసుకొని మీకైతే ఎంత గ్రేవీ కావాలో దానికి తగ్గట్టుగా వాటర్ని అయితే యాడ్ చేసేసుకోండి. మీకు కావాలనుకుంటే 1 గ్లాస్ కాకుండా మరి కాస్త ఎక్కువ వాటర్ని అయినా యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా వాటర్ని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టి చికెన్ అయితే అంతా బాగా ఉడికేలా ఉడికించేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ముక్కలు అయితే కొంచెం బాగా ఉడికిన తర్వాత అయితే ఇందులో మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న చుక్కకూరని అయితే యాడ్ చేసేసుకోవాలండి. చుక్కకూరని అయితే మనం ముందుగానే నీట్గా శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలండి. ఈ చుక్కకూరని కూడా ఇందులో యాడ్ చేసేసి అంతా ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి. చుక్కకూర అయితే మనకు కొంచెం పుల్లగా ఉంటుందండి. చికెన్ కర్రీ కూడా కొంచెం పుల్లగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే ఇందులో కొంచెం గరం మసాలాని అయితే యాడ్ చేసేసుకోవాలండి లాస్ట్లో. అలాగే ఉప్పు, కారం అయితే మరొకసారి చూసుకొని ఏదైనా సరిపోకపోతే మరి కాస్త యాడ్ చేసేసి అయితే కలిపేసేసుకోండి. ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత అయితే మూత పెట్టి ఈ చుక్కకూరని అయితే చికెన్లో ఒక 5 నిమిషాల పాటు అయితే ఉడకనిస్తే సరిపోతుందండి. ఇంతేనండి. లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకుంటే టేస్ట్ అయితే మరింత బాగుంటుంది. ఇంతేనండి. ఇలా చాలా సింపుల్గా చుక్కకూర చికెన్ కర్రీని అయితే ప్రిపేర్ చేసేసేయచ్చు. మీరు కూడా అయితే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా అనిపించింది అనేది మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మీరైతే ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో, ప్లీజ్ సబ్స్క్రైబ్.